ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా మారుమోగుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విరివిరిగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు మేము అధికారంలో ఉండడానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారని మనం చెప్పుకోవచ్చు. దేశంలో ఏ లీడర్ ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండలేరు. మాతో సన్నిహితంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన దేశంలో నెంబర్ 1 లీడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేంద్ర మంత్రి అమిత్ షా గారు. ప్రెసింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో ఆయన అభిమానులు ఆయన సినిమాల కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమా షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం హరిహర వీరమ్మల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ అయిపోయే వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే విధంగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.